ఏ రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు పిల్లల కోసం ఒక ప్రోటీన్ రిచ్ రెసిపీ అనేది చూపిస్తున్నాం. బికాస్ చాలామంది ఏంటి అంటే పిల్లలు సన్నగా ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళ వెయిట్ గెయిన్ అనేది హెల్దీ ప్రాసెస్లో అవ్వాలంటే వాళ్ళకి మజిల్ ఇంప్రూవ్ అయ్యి వెయిట్ గెయిన్ వస్తే అది మంచిది. దాన్ని ఒబెసిటీ లాగా ఊబకాయం లాగా రావడం కంటే సో వాళ్ళకి ప్రోటీన్ రిచ్గా ఒక రెసిపీ చూపిస్తున్నాం అనమాట. ఓకే. సో ఆల్మండ్ ఫ్లోర్ ప్యాన్ కేక్స్ చూపిస్తున్నాం. ఆల్మండ్ ఫ్లోర్ ప్యాన్ కేక్స్. ఓకే. జనరల్గా పిల్లలకి ప్యాన్ కేక్స్ అంటేనే చాలా ఇష్టపడతారు. దాంట్లోనే ఆల్మండ్ ఫ్లోర్తో అంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. ఆల్మండ్ ఫ్లోర్ ప్యాన్ కేక్స్కి కావాల్సిన పదార్థాలు: బాదం పొడి, కోడిగుడ్లు, బాదం ముక్కలు, కోకో పౌడర్, అరటిపండు, తేనె. ఆల్మండ్ ఫ్లోర్ ప్యాన్ కేక్స్ కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో కిడ్స్లో కూడా ప్రోటీన్ లోపిస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు కదా. సో మజిల్ బిల్డింగ్ మీరు ఫస్ట్ మనం మాట్లాడుకున్నట్టుగానే సన్నగా ఉన్నారు, లావు అవ్వట్లేదు అని చెప్పేసి అనుకుంటారు. ఏది పడితే అది పెట్టేస్తూ ఉంటారు. సో సన్నగా ఉండటమా లావుగా ఉండటం అనేది ఇంపార్టెంట్ అయితే కాదు. ఎందుకంటే హెల్దీ వేలో గ్రోత్ అవ్వాలి ఏదైనా సరే. పిల్లలకు ప్రత్యేకంగా ఇప్పుడు మనం రెసిపీ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేయాలి చెప్పండి. సో జనరల్గా పిల్లలకి ప్రోటీన్ రిక్వైర్మెంట్ చాలా ఈజీగా మీట్ అయిపోతుందండి. బికాజ్ వాళ్ళకు కూడా మనం ఒక 0.8 to 1 గ్రామ్ ఇస్తాము పర్ కేజీ బాడీ వెయిట్. సో ఒక 3-4 years కిడ్స్కి అయితే అట్లీస్ట్ లైక్ డైలీ ఒక 2 egg whites, ఒక కొంచెం ఏదన్నా డ్రై ఫ్రూట్స్ పెట్టినా నా ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీట్ అయిపోతుంది. వీళ్ళు హోల్ ఎగ్ పెట్టకూడదా? పెట్టచ్చు. హోల్ ఎగ్ వాళ్ళకి కూడా పెట్టచ్చు. ఎగ్ యోక్లో చాలామంది కొలెస్ట్రాల్ ఉంటుంది అంటారు, కానీ మనకి బ్రెయిన్ బూస్టింగ్ వైటమిన్స్ దాని నుంచే వస్తాయి, ఫోలిక్ యాసిడ్ కానీ అవన్నీ కూడా. సో హోల్ ఎగ్ పెట్టచ్చు. ఒక హోల్ ఎగ్, ఒక ఎగ్ వైట్ అట్లా కూడా పెట్టచ్చు. ఒకవేళ బిలీఫ్ ఉన్న వాళ్ళు యోక్ ఎక్కువ పెట్టకూడదు అనుకునే వాళ్ళు ఇలా కూడా చేయొచ్చు. సో వాళ్ళకు కూడా మనకు ఒక 14 kgs ఉన్నారనుకోండి వెయిట్, వాళ్ళకు ఒక 14 grams ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అదొక 2 eggs ప్లస్ కొంచెం నట్స్ ఇచ్చినా మీట్ అయిపోతుంది. కానీ మనకి ఇక్కడ బీయింగ్ ఏ సౌత్ ఇండియన్ మనం ఏంటి అంటే పిల్లలకైనా సరే ఎక్కువ రైస్ ఇచ్చేస్తాం. రైస్ ఇస్తే లావ్ అవుతారు, రైస్ ఇస్తే బాగా ఒళ్ళు పట్టేస్తుంది అని చెప్పేసి రైస్ పెరుగు ఇవ్వడము, లేకపోతే ఓన్లీ రైస్ కొంచెం కూర కలిపి పెట్టడం అలా పెడతారు. కానీ దానివల్ల వాళ్ళకి ఏం ప్రోటీన్ రాదు. అండ్ ఆ రైస్ నుంచి వచ్చే ఎనర్జీ కూడా ఎంత సరిపోదు అనమాట. సో దానికంటే ఇట్లా మనం ఎలా అయితే చెప్తున్నామో ఒక డేలో వాళ్ళకి ఇంత గ్రామ్స్ ప్రోటీన్ కావాలి. సో ఏవేవి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి అది కాన్సన్ట్రేట్ చేస్తూ ఇచ్చే సెరల్స్ అవి కూడా కంటిన్యూ చేస్తే వాళ్ళకి హెల్తీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, అండ్ మజిల్ గ్రోత్ కూడా ప్రాపర్గా అవుతుంది. ఓకే అండి. సో మనం వంటలోకి వెళ్ళిపోదాము మరి. ఖచ్చితంగా. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ నాకు ఒక మిక్సింగ్ బౌల్ ఇస్తే మనం ఆల్మండ్ ఫ్లవర్ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. సో దీంట్లో ఫస్ట్ మనం ఆల్మండ్ ఫ్లవర్ వేసుకుంటున్నాము. దీంట్లోకి ఒక ఎగ్ బీట్ చేసుకుంటున్నాము. ఓకే. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా కోకో పౌడర్ వేస్తున్నాను, 1 స్పూన్. దీన్ని మిక్స్ చేసుకుంటాం. సో దీంట్లో కొద్దిగా వాటర్ వేసి కలిపేసుకుందాం. సో మీరు మిక్స్ చేసేలోపు మనం ప్యాన్ పెట్టుకుందాం. ఓకే. సో అశ్విని మన బ్యాటర్ రెడీ అయిపోయింది. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. పిల్లలకి ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ హెల్దీ ఫ్యాట్స్లో మనం చీజ్, బటర్ అది కూడా వేసి చేసుకోవచ్చు. ఓకే. సో మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ప్యాన్ కేక్ లాగా వేసేసుకుందాం. ఓకే. సో దీన్ని మనము ఒక 2 minutes వరకు ఫ్రై చేసుకోవాలి అశ్విని, 2 sides. ఆలోపు బనానా కట్ చేసుకుందాం. ఓకే, డన్. సో బనానాని మనం స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఫ్లిప్ చేయనా అండి? యా, చేసేయచ్చు. సో అశ్విని మనం ఫ్లిప్ చేసేసుకున్నాము ఒకసారి, అండ్ బనానా కూడా కట్ చేసేసుకున్నాము. సో మన ఫస్ట్ ప్యాన్ కేక్ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాం. ఓకే. సో అశ్విని గారు ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి మనం దాని మీద ఇంకొక ప్యాన్ కేక్ కూడా వేసేసుకున్నాం. ఓకే.
సో దీన్ని కూడా మనం ఒక 2 minutes వరకు 2 sides ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. ఓకే. సో ప్యాన్ కేక్స్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టండి. సో ఇంకొక 2 minutes మనం ఫ్రై చేసుకుంటే కనుక దానిపైన గార్నిషింగ్ కోసం కూడా ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. రెసిపీ రెడీ అయిపోతుంది. అలేఖ్య గారు, రెడీ అయిపోయిందా ప్యాన్ కేక్? జస్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దీన్ని మనము సర్వింగ్ ప్లేట్లో వేసేసుకుందాం. ఓకే. సో దీని మీద మనం కట్ చేసుకున్న బనానా స్లైసెస్ పెడుతున్నాను. సో నెక్స్ట్ దీని మీద మనం బాదం కూడా వేసుకుంటున్నాం. ఓకే. సో దీన్ని ఇంకా మనం కొంచెం గీలో రోస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు పిల్లలకి ఇచ్చేటప్పుడు. లాస్ట్లో హనీ డ్రిజిల్ చేసుకుంటాం. ఓకే. సో అశ్విని గారు, మన ఆల్మండ్ ఫ్లోర్ ప్యాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయి టేస్ట్ చేయండి. ఓకే. ఈస్ ఆల్మండ్ ఫ్లోర్ ప్యాన్ కేక్స్ చిన్నపిల్లలకే కాదండి, పెద్దవాళ్ళు కూడా ప్యాన్ కేక్స్ చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ టిఫిన్స్కి అయితే ఇంకా బాగుంటుంది. సో టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఆల్మండ్ ఫ్లోర్ ప్యాన్ కేక్స్కి కావాల్సిన పదార్థాలు: బాదం పొడి, కోడిగుడ్లు, బాదం ముక్కలు, కోకో పౌడర్, అరటిపండు, తేనె. ఆల్మండ్ ఫ్లోర్ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బాదం పొడి, కోడిగుడ్డును బీట్ చేసుకోవాలి. తర్వాత కోకో పౌడర్, తగినంత నీళ్లు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత మిక్స్ చేసుకున్న బ్యాటర్ని ప్యాన్ కేక్స్ లాగా వేసుకుని 2 వైపులా కుక్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దానిపైన అరటిపండుని స్లైసెస్గా కట్ చేసుకుని, అలాగే బాదం ముక్కలు, తేనెతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఆల్మండ్ ఫ్లోర్ ప్యాన్ కేక్స్ రెడీ.